ఇప్పుడు ఒకరోజు పొద్దున్న స్కూల్లో సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం జరుగుతుంటే నేను పడుకుంటున్నాను. అండ్ వెనక నుంచి నన్నెవరో తట్టి, "లే, ఎందుకు పడుకుంటున్నావు?" అని అడిగారు. నేను లేచి నా పక్కనున్న వాళ్ళని ఎవరు తట్టారు అంటే ఎవరు తట్టలేదన్నారు. ఆ రోజు నుంచి పడుకోవడం తగ్గించాను సుప్రభాతంలో. 3 ఏళ్ళు గడిచాయి. నేను 7వ తరగతిలో ఉన్నాను. నాకొక కల వచ్చింది. ఆ కలలో ఒక సముద్రంలో నేను నావ మీద కూర్చొని ఉన్నాను. భారీగా వర్షం పడుతోంది. ఎంత దూరం చూసినా నేల కనపడట్లేదు. ఆ సమయంలో స్వామివారు, విష్ణుమూర్తి నా ముందు ఒక తెల్ల గొడుగు పట్టుకొని కూర్చొని ఉన్నారు. స్వామి సముద్రం వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. ఆ వెన్నెల కాంతి సముద్ర వసంతాన్ని మొత్తం దృశ్యిస్తోంది. స్వామి నా వైపు తిరిగన్నారు, "బంగారు, నా కోసం ఒక పాట రాయవా?" అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి నా చేయి పట్టుకొని, "ఒక పాట అంటే ఏంటో తెలుసా?" అని అడిగారు. నేనేం చెప్పలేదు. అప్పుడు ఆయన అన్నారు, "ఒక పాట అంటే సముద్రం నీకోసం తాళమేయాలి, వాయువు నీకోసం గీతం ఇవ్వాలి, పైనుంచి కురిసే ప్రతి వాన చినుక నీకోసం శృతినివ్వాలి, ఆకాశంలో ఉన్న భావం చూస్తూ కాలం నీ పక్కన కూర్చొని పాడితే అది పాట" అన్నారు. అండ్ కళ ఎండ్ అయిపోయింది. అండ్ నేను లేచినాక నాకేమర్థమైందంటే ప్రేయర్ హాల్లో వినిన గొంతు, ఇక్కడ వినిన గొంతు ఒకటే అని. మరి ఆ పాట పాడగలవా నువ్వు రాసినది? ఇది వినేటి కథరా, వినాలి కదరా, కృష్ణ నేను పాడుతా, తాళం నువ్వు వేయరా, వెనక్కి చూడరా, వేచి ఉన్నానురా, మురహర నీతో నేను మాయలోకి దూకేరా, వైష్ణవావతారం నివయారి రూపం, కమలాలయ గాంధారం, కృష్ణాని గీతము, పడలేని రాగము, ఎలమకు మధవ తిరిగి రారా మందారా. తేజస్వి, నీ పాట భావం చాలా బాగుందిరా. నువ్వు స్వామిని స్నేహితునిగా నమ్మావు కనుకనే అలా రాగలిగావు. స్వామి ప్రత్యక్షంగా ఉండవసరం లేదు మనతో, మనం తలుచుకుంటేనే మనతోనే ఉంటారు ఎప్పుడు.